దీన్ని పెట్టి మనం ఏం చేసుకోవచ్చు? ఆ పుల్లలో ఉండే పండ్లు చాలా బాగుంటుంది. సూపర్ గా ఉంది. నాకు ఆ క్యాండీ కావాలి. కానీ మన దగ్గర ఒకే ఒక కాయనే కదా ఉంది. ఇప్పుడు నేను చెప్పింది తీసుకుందాం. ఫ్రూట్ స్టిక్స్ కావాలి. లేదు క్యాండీ. రే అన్నయ్య, తమ్ముడి కోసం కాస్త అయినా వదిలిపెట్టు. హే, నువ్వు ఏం చేస్తున్నావు? చెయ్యి వదులు. నా దగ్గర ఇవ్వు. కుదరదు. ఇవ్వు. వదలమంటున్నా. నాకు ఆ క్యాండీ కావాలి. త్వరగా ఫ్రూట్ స్టిక్స్ అని తీయి. మర్యాదగా కాయలు వదలరా. ఇవ్వు. నేను ఇవ్వలేను. ఇవ్వరా. ఇలాగే చేస్తూ ఉండే కాయ కూడా కావాలి. పోతుంది. ఇవ్వరా. విను. ఇప్పుడు సంతోషమా? ఈ కాయిన్ ఇందులోకి వెళ్ళింది. అవును సంతోషం, అంతా నీ వల్లే. అసలు నువ్వు ఏం చేసావని నువ్వే చూడు. ఏం చేయాలి? రే అన్నయ్య, అక్కడ చూడు, కాయిన్ వెళ్తుంది. అవకాశమే లేదు. హే డబ్లు, నువ్వు అటువైపు వెళ్ళు. ఓకే. రే తమ్ముడు, నువ్వు సిద్ధంగా ఉన్నావా? వాడు ఇక్కడికి వస్తున్నాడు. సరే. 1 2 3 రా. ఏంటి? లేదు. రే తమ్ముడు, త్వరగా లేరా. డబ్లు, ఆ బండి కనపడలేదు, మనం కనిపెట్టాలి. వీళ్ళు తప్పకుండా ఎలుకబంట్లు అయి ఉంటారు, నాకు బాగా తెలుసు. కాయిన్ కింద పడింది. త్వరగా రారా, వెళ్దాం. ఆ కాయిన్. అన్నయ్య, వాడు ఏం చేస్తున్నాడో చూడడానికి చాలా బాగుంది. భోజనమే చేస్తూ ఉంటారు. ఒకవేళ రుచిగా ఉండొచ్చు కదా. రా, వెళ్ళి ఏంటో చూద్దాం. అన్నయ్య, మన కాయిన్ అక్కడ ఉంది చూడు. అవును, అది ఆ భోజనం మీద పడుంది. ఇది మంచిది కాదు. అది డంబ్లింగ్ లో పెట్టారు. వంట చేయడానికి ముందు అది అక్కడి నుంచి తీయాలి. మీ ఇద్దరినే నేను ఎన్నో ఏళ్ళగా పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాను, దొరకలేదు. ఆహా, వాసన చాలా అద్భుతంగా ఉంది. ఎక్కడి నుంచి వస్తుంది? చాలా నొప్పిగా ఉందా? డబ్లింగ్ కింగ్. అయితే స్మెల్ ఎక్కడి నుంచో వచ్చి ఉంటుంది. పేరు చూస్తేనే తెలుస్తుంది. డంబ్లింగ్ అంతా చాలా బాగుంటుంది. ఎలుకబంట్ల పని పూర్తి చేయడానికి ముందు రుచిగా మనం తిని వెళ్ళాలి. వెయిటర్, ఇక్కడ ఒక ఆర్డర్ ఉంది, త్వరగా రండి. వచ్చేసాను. అయిపోయింది. కాయిన్ కథ పూర్తయింది. ఎంతసేపు వంట చేస్తారు? నాకు ఆకలిస్తుంది. ఇదిగో అయిపోయింది, తీసుకొస్తున్నాను. ఇదిగో రుచి అయిన డాంబ్లింగ్స్ రెడీ. అరే, అది తీసుకెళ్తున్నాడు. ఏ డబ్లు, వాడిని ఫాలో చేద్దాం. ఇంత రుచి అయిన డంప్లింగ్స్ ని ఇంతకు ముందు తిన్నుంటారు. ఇదిగోండి. దీన్ని స్మెల్ చేస్తుందా? తిన్నట్టుగా ఉందా? అక్కడ చూడు, ఇది హంటర్ వేక్.
అన్నయ్య హంటర్ విక్ రుచి అయిన డంప్లింగ్ తింటున్నాడు. నాకొకటి తీసివురా. ఇప్పుడు కాదు, ముందు ఆ కాయని తెద్దాం రా. కాలుతుంది కాలుతుంది, బాగా కాలుతుంది. ఆ హంటర్ విక్ ని మనం అడ్డుకోవాలి, లేకపోతే ఆ కాయని వాడు మింగేస్తాడు. రే డబ్బులు, సైలెంట్ గా నువ్వు వెళ్ళి ఆ టేబుల్ కింద దాక్కొని నేను సిగ్నల్ ఇస్తున్నానా లేదా అని నువ్వు చూడాలి, సరేనా? ఎవరు అదే? నా తల మీద ఎవరు కొట్టింది? ఎవరు కనిపించట్లేదు. సరే వదులు, మనకిప్పుడు భోజనమే ముఖ్యం. త్వరగా నా నోట్లోకి వచ్చేసాయి. మళ్ళీ ఎవరాదే చిన్నపిల్లలాగా ఆడుకుంటూ ఉండేది. ఆపండి, అంత భయం ఉంది కదా, ఎందుకు నన్ను కొట్టారు? బయటికి రండి, నన్ను కోపెడుతున్నారు. నా డబ్లింగ్స్ ఎవరో ఇందులో ఉన్న సగంని దొంగలించారు. ఎవరని చెప్పండి. తప్పకుండా వాళ్ళు ఎక్కడెక్కడైనా ఉండాలి. ఎక్కడికి వెళ్ళారో బయటికి రండి. డబ్బులు ఇచ్చి కొనుక్కోవచ్చు కదా. నేను తిన్నంత వరకు ఏ కాయను దొరకలేదు. బయటికి రండి. ఒకవేళ ఈ టేబుల్ కింద ఉన్నాడా ఏంటి? అరే, ఆ హెల్మెట్ తలోడు మనల్ని కనిపెట్టేస్తాడు. పట్టుకునేసా. ఏంట్రా ఇది? వాడు ఇక్కడే కదా ఉండాలి. నా అనుమానం ఎప్పుడు తప్పైందలేదా? ఒకవేళ ఆకల్లో నా మెదడు పనిచేయట్లేదా? అరే ఏంట్రా ఇది? చాలా అన్యాయంగా ఉంది. అసలు ఇందులో ఒకే ఒక డబ్లింగ్ మాత్రమే ఉంది. ఇంకొకటి తినడానికి నా దగ్గర డబ్బులు కూడా లేదా? అరే ఏంట్రా ఇది? నా నోట్లో ఎలా ఈ కాయిన్ వచ్చింది? ఏంటి కాయిన్? ఆ కాయిన్ ఇచ్చేసాయి. నా చెయ్యి కరువకు. ఇదంతా చాలా ఓవరు. బాగా దొరికిపోయావు. ఎవరి దగ్గర ఇరుక్కున్నారు? ఇంతసేపు నా దగ్గర ఆటలు చూపించింది నువ్వే కదా. ఒంటరిగా వచ్చి నా దగ్గర దొరికిపోయావా? నేను కూడా ఉన్నాను. ఇప్పుడు పరిగెత్తాలా? వాడిని వదలకు, పరిగెత్తొద్దు, ఆగు. దగ్గరకు రాకంటే వెళ్ళిపోండ్రా. నీ కథ ఇంతతో అయిపోయింది. ఏం చేస్తుంది? మనకి మరో దారి లేదు. దారి ఉంది. బయటకు వచ్చేయి త్వరగా. ఏమైందిరా? ఇంకా కళ్ళు తిరుగుతుందా? వీళ్ళైతే నన్ను పట్టుకుంటే చూద్దాం. రే తమ్ముడు, మనం ఎవరో చూపిద్దాం, రారా. ఏంటి కొత్తగా చేస్తున్నారు? మీద అయిపోయిందా? ఇప్పుడు ఇది నా టర్న్. ఎస్కేప్ అయిపోయారు. ఎంతటితో ఆపండ్రా. దీనికి మీరు నా దగ్గర క్షమాపణ అడగాలి. ఇక్కడికి రారా చిన్నోడా. మీరేం చేయబోతున్నారు? నేను ఎగురుతున్నాను. కాయిన్ దొరికేసింది. మనం తినడానికి ఏదైనా తీసుకుందాం, రారా వెళ్దాం. అన్నయ్య ఆగురా, నేను వస్తున్నా. ఏ తమ్ముడు, నీకు తినడానికి ఏం కావాలి? నాకేం కావాలో నీకు తెలుసుగా. సరేరా, మనం వెళ్ళి కాటన్ కంటే తిందాం. కాయిన్ పోయింది.